అబ్బబ్బబ్బబ్బా! ఒకే టెన్షన్. చెమట్లు కూడా పట్టేస్తున్నాయి. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కూడా ఇంత చెమట్లు పట్టలేదబ్బా. ఈ రమేష్ గాడికి 2 కిలోల తంబుల్స్ కొని నాకు ఫోన్ చేయరా అని చెప్పాను. చేయలేదు. తెలుసు, వాడా డబ్బంతా తినేసి జిమ్లో రెస్ట్ తీసుకోవడానికే వస్తాడు కానీ ఎక్సర్సైజ్ చేయడానికి మాత్రం నా స్టూడెంట్స్ ఎవరూ నా దగ్గరికి రారు. డాంకీస్, మంకీస్. ఎవరబ్బా ఈ మంకీ? హలో, అప్పు, నేనమ్మా మీ అమ్మని. అబ్బా నువ్వా? చెప్పు, ఏంటి విషయం? ఇంత పెద్ద విషయం దాచిపెట్టావేంటమ్మా? నువ్వు పెళ్లి చేసుకున్నావటగా? నీకెలా తెలుసు? ఊరంతా తెలిసిపోయింది. నీ గురించి, అల్లుడు గారి గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. నీ పెళ్లి గురించి నాకు ముందుగా తెలుసుంటే. ఏ, నీతో చెప్పుంటే లెటర్ మీద లెటర్ రాసి ఈ సంబంధం కూడా చెడగొట్టేదానివా? ఏ మాట్లాడవే? నువ్వు చేసిన పాపం నీ గొంతుకు అడ్డం పడిందా? చూడు, మరోసారి అలాంటి ఘాతకానికి తెగిస్తావని నీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను. నేను ఇలాంటి ఒక మంచి పని చేస్తానని నువ్వు ఊహించలేదు కదా? నిజంగానే ఊహించలేదమ్మా. అల్లుడు అందగాడు, పెద్ద కోటీశ్వరుడు, జమీందారీ వారసుడని కూడా విన్నాను. ఏంటి, వాటిల్లో ఏ ఒక్కటి అబద్ధమైనా నువ్వు తెగ సంతోషపడిపోదావనా? నీకా ఛాన్స్ లేదులే తల్లి. నువ్వు విన్నదంతా కరెక్టు, 100% పర్ఫెక్టు. అదేంటమ్మా, నువ్వు సుఖపడితే చూడాలని నాకుండదా? నేను నీ కన్న తల్లినే. స్టాప్ ఇట్! ఆ విషయం మర్చిపోయి చాలా కాలమైంది. తల్లిని మర్చిపోతే మర్చిపోయావు, కానీ నీ చెల్లెళ్ళ బాధ్యత గురించి మర్చిపోయావా? మర్చిపోలేదు. నా చెల్లెళ్ళకి మంచి సంబంధాలు చూసి పెళ్లి చేస్తాను అన్నా నేను చేసిన ఛాలెంజ్ని మర్చిపోలేదు. నా చెల్లెళ్ళని ఎలా చూసుకోవాలన్న నా బాధ్యతని మర్చిపోలేదు. ఈ విషయం గురించి నువ్వు అంతగా ఆలోచించి అనవసరంగా నీ మనసు, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. 3 పూట్ల బాగా మెక్కి కనకంతో కలిసి ఊళ్ళో ఉన్న తల్లిదండ్రులు వాళ్ల పిల్లలకి ఎంత మంచి సంబంధాలు తీసుకొచ్చి చక్కగా పెళ్లిళ్లు చేస్తున్నారో తెలుసుకో. అంతేగాని నీ పిల్లల జీవితాలు నాశనం చేయడం ఎలా అని ఆలోచించి నాకు ఫోన్ చేయకు. పెట్టాయి. అది కాదమ్మా. అమ్మా, చావు కబురు చల్లగా తెలిసినట్టు ఈవిడికి మాత్రం ప్రపంచంలో ఎవరు ఎలా చేస్తున్నారో కరెక్ట్గా తెలిసిపోతుంది. ఎవరు అలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో ఏమో కానీ వాళ్ళకి నా 1,000,000 దండాలు.